श्रीमते रामानुजाय नमः। श्रीये नमः। श्रीधराज नमः। ओं नमो वेंकटेशाय पद्मावत्यै नमः। श्रुतिसरस विदीप्ते ब्रह्मण श्रीनिवासे भवतम परिस्पृं क्षेमशी भक्ति रूप భగవద్ రామానుజాచార్యులు చెప్పినట్టుగా శ్రీపాంచరాత్ర ఆగమ గ్రంథాల్లో ఉన్నట్లుగా పద్మావతి అమ్మవారి సన్నిధానంలో పాంచరాత్ర ఆగమోక్తంగా నిత్య కైంకర్యాదులు జరుగుతూ ఉన్నాయి. వాటిల్లో ప్రధానంగా బ్రహ్మోత్సవము, పవిత్రోత్సవము, వసంతోత్సవము, తెప్పోత్సవము, నిత్యోత్సవాదులు ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి పాంచరాత్ర ఆగమోక్తంగా. అయితే ప్రధానంగా ఈ యొక్క తెప్పోత్సవం విశేషం మనం తెలుసుకుంటే మనకు వైశాఖ మాసం వెళ్ళిపోయిన తర్వాత జ్యేష్ఠమాసం ప్రారంభంలో కొన్ని చోట్ల జరుగుతాయి. మనం ఇక్కడ దశమి దగ్గర నుంచి పౌర్ణమికు 5 రోజుల తెప్పోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. ఇది అనేక సంహితలు చెప్పినటువంటిది. శ్రీకృష్ణం కానీ, పాద్మం కానీ, పారమేశ్వరం కానీ ఇటువంటి సంహితలను కూడా తెప్పోత్సవ వైభవాన్ని గురించి చెప్పింది. తెప్పోత్సవం చేయటం వల్ల ఏంటంటే అంటే స్వామికి కొద్దిగా విశ్రాంతి లభించినట్లుగా అవుతుందనేసి, తద్వారా అక్కడ ఉన్నటువంటి స్వామిని సేవించుకుంటే మన మనస్సులో ఉన్నటువంటి కల్మషం పోతుందనేసి, తద్వారా మనకు ఏదైతే కావాలో అదంతా భగవంతుడు ఇస్తాడనేసి మనకు తెలుస్తున్నది. కాబట్టి ఈ సమయంలో అమ్మవారిని సేవించి తరించే మార్గం చూసుకుంటే మన అందరికీ కూడా అమ్మవారి కటాక్షం కలుగుతుందని ప్రార్థిస్తూ శ్రీమతే రామానుజాయ నమః.